పాల కల్తీతో వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు 14 మంది. రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్లో 3 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 3కి ఇంటెన్సివ్ కేర్ లో డయాలసిస్ చేస్తున్నారు డాక్టర్స్. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. పాల కల్తీతో వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు 14 మంది. రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్లో 3 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 3కి కూడా ఇంటెన్సివ్ కేర్ లో డయాలసిస్ చేస్తున్నారు డాక్టర్స్. అయితే చిన్నారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళలో ఒక చిన్నారి ఇటు 1.5 year మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. చిన్న పిల్లలకి సైతం ఈ కల్తీ పాలు ఇవ్వడంతో వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ డయాలసిస్ అయితే కొనసాగుతోంది. 2.5 ఏళ్లకు సంబంధించిన ఇంకొక చిన్నార సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, 14 మంది పరిస్థితి అసలు ఎలా ఉంది? చిన్నారుల సిచ్యువేషన్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎలా ఉన్నారు? అప్డేట్స్ ఏంటి రాజు? పాలల్లో కల్తీ కలిసినటువంటి నేపథ్యంలో దాదాపుగా వివిధ హాస్పిటల్లో ఇప్పటికి 14 మంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఈ హాస్పిటల్లో మొత్తం 3 పిల్లలు ఉన్నారు. ఒకరు 3 సంవత్సరాలు, ఒకరికి 1.5 సంవత్సరం, ఒకరికి 5 నెలలు మాత్రమే. ఈ 3కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళందరికీ సంబంధించి 5 నెలల పాపతో సహా డయాలసిస్ జరుగుతున్నటువంటిది అయితే ఉంది. వీళ్ళంతా 3కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. వీళ్ళని అసలు అడుగుదాం అసలు పొజిషన్ ఏంటనేది. అంటే ఎవరున్నారు? మీ పాప పేరేంటి, వయసు ఎంత, ఎలా ఉంది పరిస్థితి? మా పాప రోహాని అండి, 5 నెలల పాప. చాలా క్రిటికల్గా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ వెంటిలేషన్ మీద ఉందండి. పాపకి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎవరిని వచ్చారా ఇక్కడికి? వచ్చారండి, అందరూ వస్తున్నారు, హామీలు ఇస్తున్నారండి. ప్రస్తుతానికైతే జరిగే ట్రీట్మెంట్ మొత్తానికి బాధ్యత వహిస్తాం అంటున్నారు. మా పాపను మట్టికి డాక్టర్లు ఏనేదంటే ఇంకో 2 days అయితే కానీ ఏమి క్రిటికల్ పొజిషన్ ఉంది కాబట్టి ఏమైతే చేస్తున్నామని చెప్తున్నారు కదా. అసలు 5 నెలల పాప కదా, ఎట్లా ఉంది పొజిషన్? అసలు రెస్పాండ్ అవుతుందా? రెస్పాండ్ అంటే ఇంకా లేదండి. ఇంకో 2 daysగా డయాలసిస్ చేస్తే కానీ ఆ తర్వాత రెస్పాన్స్ పెట్టి చెప్తా ఉన్నారు. అసలు ఎన్ని రోజుల క్రితం మీరు ఐడెంటిఫై చేశారు? అప్పటి నుంచి ఎక్కడెక్కడ తిప్పారు అసలు హాస్పిటల్లో? మా పాపకి మండే రోజు మిల్క్ ఇచ్చిన తర్వాత యూరిన్ ఆగిపోయిందండి. మేము మంగళవారం ఐడెంటిఫై చేసామండి. మంగళవారం ఐడెంటిఫై చేసి హాస్పిటల్లో జాయిన్ చేసామండి, ఇక్కడ చిల్డ్రన్స్ హాస్పిటల్లోనే. ఆ తర్వాత 3 daysకి అక్కడ చూసి డయాలసిస్ స్టార్ట్ చేసాం. అయినా కానీ వర్కౌట్ అవ్వలేదని తీసుకొని వచ్చి. ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటివరకు అసలు మీరు? ఇప్పటివరకు 1,50,000 ఖర్చు పెట్టామండి. ఇక్కడ ఈ హాస్పిటల్ తీసుకురాకముందు నుంచి 1,50,000 అండి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నుంచి సుమారు 3 రోజుల నుంచి ఉన్నాను. ఇంక బిల్లు ఇంకా పే చేయాల్సి వచ్చిందండి. అంటే మీకు సంబంధించి ఎవరున్నారండి హాస్పిటల్లో? వయసు ఎంత? మనోడు ఉన్నాడండి, 2 సంవత్సరాల 10 నెలలు అండి. మేము బుధవారం నాడు ఆల్రెడీగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టామండి. బుధవారం నాడు ఇక్కడ క్లియర్ అవ్వలేదండి. లక్షవారం ఉదయం ఏం చేశారంటే కాకినాడ పంపించారండి. కాకినాడలో ఏ వస్తువులు లేకపోయినా వీళ్ళు పంపించారండి. దానివల్ల మాకు ఒక 5-6 గంటలు వేస్ట్ అయిపోయిందండి. ఆ లక్షవారం నాడు అక్కడికి వెళ్ళేసరికి మరి రాత్రి 11 అయిపోయిందండి. ఈ అంబులెన్స్ వాడు రాత్రి 10:30 కడియం నుంచి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదీ లేదు కదండి, కిడ్నీ సంబంధించి యూరిన్ పెరిగిపోయిందని చెప్పేసాను. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రాత్రి 12:30కి వచ్చామండి. ఇక్కడికి వస్తే వీళ్ళు దేవుళ్ళగా రెయిన్బో హాస్పిటల్లో ఇమీడియట్గా జాయిన్ చేసుకొని ఈ 3-4 రోజుల్లో కూడా మీకు కూడా చాలా ఖర్చు అయి ఉంటుంది కదా. ఎంతవరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు? 1,00,000 రూపాయలు అయిందండి. 1,00,000. అంటే మీకు సంబంధించి ఉన్నారమ్మా ఇక్కడ? వయసు ఎంత వాళ్ళది? ఉన్నాడండి, రితిక్ అండి, 1.5 సంవత్సరం బాబు అండి. ఇలాగే పాల వల్ల మేము మామూలుగా వాంతుస్ అయినాయి, తర్వాత యూరిన్ అయిపోయిందని వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ తీసుకురామని రెయిన్బో హాస్పిటల్కి ఇచ్చారండి. అంతకుముందు అయితే ట్రీట్మెంట్ స్కానింగ్ అయితే తీపిచ్చాం, కిడ్నీ వాపు అన్నారు. వేరే హాస్పిటల్కి ఎక్కడ తిప్పారా? ఇదేనా అంటే మామూలుగా ఇదేంటి యూరిన్ అయిపోయిందని తీసుకెళ్ళాము, వాంతులు అవుతున్నాయని తీసుకెళ్ళాము. తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత యూరిన్ అయిపోతే ఇక్కడ తీసుకొచ్చామండి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అని తీసుకొచ్చాము. తీసుకొచ్చిన కానీ ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది. కాకపోతే 24/7 వరకు డయాలసిస్ అవుతానే ఉంది. అంటే ఇప్పుడు వరకు సంబంధించి మీ చేత డబ్బులు కట్టించుకున్నారా, లేకపోతే అసలు ఏంటి అధికారులు వచ్చి ఏమైనా చెప్పారా మీకు? అధికారులు అయితే మామూలుగా ఏం చెప్పలేదండి, వాళ్ళే రెస్పాండ్ అయ్యారు. కాకపోతే మమ్మల్ని మట్టికి అమౌంట్ మట్టికి 2 lakhs పైనే కట్టాము. మేము మెడిసినే కానీ ఏదైనా అవని కట్టామండి. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా లక్షల రూపాయలు తమ పిల్లల్ని కాపాడుకోవడానికి ఇప్పటివరకు హాస్పిటల్లో కట్టించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఇప్పటికే రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా హాస్పిటల్కి రావడం, రెయిన్బో హాస్పిటల్లో పిల్లల పరిస్థితిని బట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. అనుశ్రీ ఫిలిం సత్యనారాయణ గారు, జనసేన పార్టీ నాయకులు ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడినటువంటిది అయితే ఉంది. అంటే పార్టీ తరఫున వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. పిల్లల కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి అసలు ఏ ప్రభుత్వం వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ అసలు ఏం చేయదలిచారు, ఏం హామీ ఇస్తున్నారు వాళ్ళకి?
పిల్లల పరిస్థితి అంటే ఒక బాబుని మాత్రం వెంటిలేటర్ నుంచి తీశారు. డయాలసిస్ ఇంకా జరుగుతుంది. ఇంకా రేపు కూడా జరుగుతుందని చెప్పారు. నేను డాక్టర్ స్పెషలిస్ట్ హేమ్ కుమార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చిన్నపిల్లలు, ఒక బాబు ఏమో 6 months, ఒకడేమో 1.5 years. ఈ విధంగా చూస్తుంటే వాళ్ళు తల్లిదండ్రులు చూస్తుంటే చాలా చాలా బాధేసింది. ఎందుకంటే వాళ్ళ టెన్షన్లో వాళ్ళ బాబు గురించి చెప్తే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్తే అక్కడ కాదు, ఇక్కడ డయాలసిస్ లేదని వాళ్ళని కాకినాడ పంపించి, అది చాలా దారుణం అనమాట. వాళ్ళని కాకినాడ పంపించి కాకినాడ నుంచి మళ్ళీ కాకినాడ వెళ్తే కాకినాడలో కూడా వాళ్ళకి డయాలసిస్ లేదని నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పడం, వాళ్ళు నైట్ ఆటో మీద రావడం నిజం చాలా బాధాకరమైన విషయం. మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చేస్తాం అనేది కూడా మేము దాని మీద కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. ఇది హాస్పిటల్లో పొజిషన్ ఏం బాగాలేదనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళే అవకాశం ఉందా? ఇది 100% తీసుకెళ్తాం. ఎందుకంటే ఏ విధంగా జరిగిందన్నది కూడా మాకు తెలియాలి. వాళ్ళు చూస్తుంటే చాలా బాధ వేసింది. ఆ పాప మదర్, ఆ బాబు మదర్ చెప్తుంటే నిజంగా చాలా, ఆవిడ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనం చూడొచ్చు అనుశ్రీ సత్యనారాయణ గారు మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా, మీ దగ్గర ఏమైనా స్లిప్స్ ఉన్నాయండి? మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, కాకినాడకి తీసుకెళ్లారు. అసలు మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి తిప్పారు ట్రీట్మెంట్ చేస్తే? అంటే ఫస్ట్ మీరు ఏ హాస్పిటల్లో? వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. బుధవారం నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి బుధవారం నాడు. సాయంత్రం నైట్ జాయిన్ అయిపోమన్నారు, జాయిన్ అయ్యామండి. 1,01,000కి ఇంప్రూవ్మెంట్ లేదు. నేను మధ్యాహ్నం డాక్టర్లు వాళ్ళు వస్తే అప్పుడు నేను చెప్పానండి, కళ్ళు పొంగుతున్నాయి, మొఖం పొంగింది అని చెప్పేసి. అంటే అప్పటికప్పుడు మళ్ళీ కిడ్నీ టెస్ట్ చేసి యూరిన్ అది పైప్ అది పెడితే, అమ్మ కాకినాడ జీజీకి వెళ్ళిపోండి. అవును కదా, ఒకసారి చూడండి సార్, కాకినాడ జీజీకి వెళ్ళిపోండి, అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు ఏం పర్లేదు అన్నారండి. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు రెయిన్బో హాస్పిటల్ దగ్గర సంబంధించి ప్రస్తుతం నేనున్నాను. అయితే ఇక్కడ రాసి ఇచ్చినటువంటి స్లిప్ కనుక మనం ఒకసారి చూస్తే, ఇది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మీ మనమడి పేరేంటి? జయకృతిరాజుకు సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది స్లిప్. ఈ స్లిప్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే, ఈ స్లిప్లో డయాలసిస్ చేయడానికి ముందు రాజమండ్రి హాస్పిటల్ దగ్గర వీళ్ళకైతే ఇది రాసేసినటువంటిది అయితే ఉంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మాకు డయాలసిస్ చేయడానికి అవకాశం లేదు, డయాలసిస్ మీరు అర్జెంట్గా కాకినాడ తీసుకెళ్ళండి, కాకినాడ తీసుకెళ్తే అక్కడ పూర్తి ఎక్విప్మెంట్ ఉందనేది వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఫ్రంట్ కాదు, బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించి చాలా రాశారు. అంటే ఈ మెడికల్ టర్మినాలజీ మనకి ఎవరికి అర్థం కాదు కాబట్టి డాక్టర్లు రాసినటువంటిది అయితే ఉంది. హడావుడిగా 4 గంటలు వేరు వేరు దారుల్లో అంబులెన్స్లో తీసుకెళ్ళినటువంటి వీళ్ళ పేరెంట్స్కి ఏమెదురైందో అసలు, అంటే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లారు, కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఏం చెప్పారు అసలు? మేము ఇక్కడ 108 బుక్ చేశారండి. ఆ 108 లేట్ చేసి కడియం నుంచి అలా రాత్రి 10:30 గంటలు తీసుకెళ్ళాడండి. మాకు అక్కడ ఏ ఎక్విప్మెంట్ ఉంటుందో తెలియదు కదండి. వీళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్, మీకు అక్కడ మీరు అప్పచెప్పిన తరువే అన్నారండి. అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో 76వ వార్డులోనండి చెప్పి. అంటే హైదరాబాద్ వెళ్ళి 11:30కి వెళ్ళామండి. 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ అండి. పిల్లల్ని అలా ఎత్తుకెళ్ళామండి, ముగ్గురుమండి. ఎత్తుకెళ్ళండి, అది చూసిన వెంటనే యూరిన్ పెరిగిపోయింది, డయాలసిస్ ఇక్కడ లేదమ్మా అన్నారు. మీతో మాట్లాడిన సేపులో మళ్ళీ కింద దిగేసి అక్కడ ఏంటి కుక్కలు అరుతున్నా అక్కలు అరుతున్నా కాదు, ఆ 11:30కి ఏముంటుందండి. మళ్ళీ ఎక్కడికి ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పారా? వాళ్ళు ఏమైనా సజెషన్ ఇచ్చారా హాస్పిటల్లో? అంటే అక్కడ డయాలసిస్ లేదా? లేదని చెప్పారండి. లేదని చెప్పేస్తే ఏం చేయాలండి ఆ 11:30 ఈ టైంకి? కింద దిగేస్తే మా అల్లుడు తల పక్క తిరుగుతున్నారు, పిల్లని ఎత్తుకొని పిల్ల అనుక్షణం ఇలా కాలు పొంగిపోతుంది. ఏం చేయాలి? అప్పటికప్పుడు మళ్ళీ ఆటో కట్టించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను రాత్రి 12:30కి. ఈ మహానుభావులు జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ చేశారండి. ప్రస్తుతం ఎట్లా ఉందండి, కండిషన్ ఎట్లా ఉంది? అంటే మా మనోడికి అయితే వస్తాను, నన్ను డయాలసిస్ తీసేశారండి, వెంటిలేటర్ తీశారు. ఇంకా మరి ఇప్పుడు ఇంకా టెస్ట్లే చేస్తామని చెప్పారండి. ఇంకా అసలు మీరు దీన్ని గుర్తించినప్పుడు ఆ పిల్లలకి ఆ శరీరం మీద ఏ విధంగా గుర్తించారో? ఏమైనా పొక్కులు లాంటివి కానీ, బొబ్బర్లు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయి? ఓన్లీ యూరిన్ ఆగిపోవడమేనా? ఓన్లీ యూరిన్ అయిపోయింది. యూరిన్ ఆగిపోయింది, తర్వాత వాంతులు చేసుకున్నాయి. వాంతులు చేసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పాపకు ½ డే వరకు యూరిన్ రాలేదు. దాంతో మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం. మా పాప 5 months కాబట్టి 24 hours డయాలసిస్లోనే ఉందండి, వెంటిలేషన్లో ఉంది ప్రజెంట్. అంటే డాక్టర్స్ అసలు ఏం చెప్తున్నారు, కండిషన్ ఏమని చెప్తున్నారా? కింద చూస్తేనేమో మీ వదిన గారు ఆవిడ అసలు కంటిన్యూగా కన్నీళ్ళు పెడుతూనే ఉన్నటువంటిది అయితే ఉంది. వాళ్ళు డాక్టర్లు ఏమైనా చెప్తున్నారా ఆమెకు సంబంధించి? డాక్టర్లు చెప్తున్నారు ఇంకొక 2 days అయితే కానీ మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కానీ ఎలాంటి గ్రోత్ ఏముందో తెలియదని చెప్తున్నారండి. ప్రస్తుతానికైతే పాప డయాలసిస్కి కోఆపరేట్ చేస్తుంది. మీరు చూసి వచ్చారా పాపని? అసలు ఎట్లా ఉంది కండిషన్ ఏంటనేది చూసామని. పాపకి వెంటిలేషన్ మీద ఉంది ప్రజెంట్, డయాలసిస్ ప్రాసెస్ మొత్తం జరుగుతూనే ఉందండి. సార్ ఎన్ని రోజులు ఉంటుందో కూడా డాక్టర్స్ చెప్పట్లేదండి మాకు.
కొన్ని ఇన్ని రోజుల్లో కొంచెం డయాలసిస్ క్లియర్ అవుద్ది అని కూడా విషయం మాకు ఏమి ఇంకా అలా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందని ఎదురు చూస్తున్నామండి. ఇది పరిస్థితి అండి. ఈలోగా ఈ రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ తరఫున సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చారండి. ఇప్పుడు ఆయనే వచ్చారండి. ఆయన అయితే భరోసా ఇచ్చాడండి, మీకేమీ పర్వాలేదు, మీ పిల్లలకి బాధ్యత మా గవర్నమెంట్ మేము భరోస్తాం అన్నీ కూడా క్లియర్ కట్గా చేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఇది ఎలా జరిగిందో పూర్తిగా క్లియర్గా ఎంక్వైరీ చేసి చివరికి వాళ్ళు ఏంటనేది మేము కొన్ని విషయం చెబుదాం అని మీరైతే డౌట్ పడకండి, డౌట్ పడాల్సిన పని లేదు, భయపడొద్దు అమ్మ అని మమ్మల్ని ఉద్బోధించి. ఏంటి అసలు మీ బాబు కండిషన్ ఎట్లా ఉంది, వయసు ఎంత అసలు? మీ వాళ్ళకి 1.5 year అండి. 1.5 year. ఫస్ట్ ఈ వాంతింగ్స్ అని స్టార్ట్ అయినాయి సార్. చిన్న హాస్పిటల్. ఎన్ని రోజుల క్రితం అసలు ఇది? 16వ తారీఖునంటే ఇది బయటకు వచ్చినటువంటిది అయితే ఉందా? అంతకు ముందే ఉందా? 16వ తారీఖేనండి. అంటే 15వ తారీఖునే ఆ పాలు తీసుకున్నాడండి. కొంచెం తాగిన తర్వాత వాంతింగ్స్ స్టార్ట్ చేసిన మధ్య నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాం. వాంతింగ్స్ అనేది క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత నా మిల్క్ కూడా తాగాడు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఫుడ్ గట్ట పెట్టకండి, మిల్క్ ఇవ్వండి అన్నారు. ఆ మిల్క్ తాగడం వల్ల ఇంకా మనోడు నుంచి యూరిన్ అన్నది బంద్ అయింది, మండినాడు. బంద్ అయితే హాస్పిటల్ మళ్ళీ అదే చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నా వాళ్ళగా తీసుకెళ్ళిపోండి అన్నారు. మాకు తెలిసిన డాక్టర్ గారు అంటే సాయి హాస్పిటల్ తీసుకెళ్ళండి, చిన్నపిల్లలు పెట్టారన్నారు. అక్కడ తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే 9:30కి మా వల్ల కాదు, అర్జెంటుగా రెయిన్బో హాస్పిటల్లో దీనికి అకాయింట్మెంట్ అంతా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళిపోండి, సీరియస్ కేసు 2 hours దాటితే కోమాలోకి వెళ్ళిపోతాడు అని చెప్పారండి. ఎమర్జెన్సీగా ఇక్కడ తీసుకొచ్చామండి. ఎంత అసలు అంటే ఇన్ని హాస్పిటల్లో ఎంత ఖర్చు ఉంటుంది ఇప్పటిదాకా? మినిమం ఇక్కడతో లెక్కేస్తే 5 lakhs అయ్యి ఉంటుంది సార్. సో ఇక్కడ కూడా తర్వాత మార్నింగ్ డబ్బులు కట్టమన్నారు. సో తర్వాత ఇదంతా తెలిసిన తర్వాత ఇంకా కట్టలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది? మా 5% చెప్పారండి. అసలు ఇంకా చెప్పలేమంటున్నారు సార్. 5% ఛాన్సెస్ అంటున్నారు తప్ప ఇంకా ఏం చెప్పలేము. ఇంకా మాది ట్రీట్మెంట్ ఇంకా జరుగుతుంది సార్. ఇంకా 3 days జరగాలంటున్నారు. ఇంకా పాప ఇంకా కండిషన్లో ఉన్నాడు. డయాలసిస్ కూడా జరుగుతుందండి మా అబ్బాయికి. డయాలసిస్ చేసి మిషన్ కూడా ఇక్కడ చిన్న మిషన్ వల్ల అవ్వడం పోకపోతే విజయవాడ నుంచి మళ్ళీ పెద్ద మిషన్ తెప్పించారు సార్. ఇప్పటికీ అదే జరుగుతుందండి. దానివల్ల మా ఓడు ఇంకా శరీరం మీద ఏమంటే యూరిన్ బంద్ అవ్వడం కాకుండా ఇంకా శరీరం మీద ఏమన్నా గుర్తించడం ఏమైనా ఉన్నాయా? అంటే శరీరం మీద అంటే ఏం కాదండి, మగత వచ్చిందండి అంతే అండి. ఆ కుర్రను ఆడుకుంటేనే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆడుకుంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఈ పాలు తాగడం కానీ ఇట్లాంటిది ఏమన్నా ఎవరో తీసుకోరు సార్ పాలు. ఓన్లీ బాబు ఒకటే, ఇంక ఇంట్లో ఎవరు పాలు తీసుకోరండి. కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకుంటారండి, అంతకుమించి. తర్వాత సార్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అండి ఇక్కడికి మన రెయిన్బో హాస్పిటల్కి అండి మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు వచ్చారండి. వచ్చి మొత్తం పేషెంట్లందరినీ పర్చూ చేసండి, అందరితో కూడా మాట్లాడమ్మా, మీరేం ధైర్యంగా ఉండమ్మా, గుండె ధైర్యంతో ఉండండి, మీకు ఇబ్బందులు లేదు, ఇదంతా మీకు సంబంధించినటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి అసలు వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది ఏంటి అసలు? ఎలా వాళ్ళు అసలు ఏమన్నా చెప్తున్నారా, మాట్లాడిస్తున్నారా వాళ్ళతో వెళ్ళి? మీరు ఏమైనా వెళ్ళారా వాళ్ళ దగ్గరికి? వెళ్ళాను సార్. వెళ్తే అందరూ పరిస్థితి క్రిటికల్ స్టేజ్లో ఉంది సార్. నేను పాపను కూడా చూసామండి. పాపను చూస్తే ప్రదీప్ సార్ ఇక్కడ మేజర్గా చూస్తే ఇప్పటి వరకు మీరు హాస్పిటల్ డాక్టర్లతో వీళ్ళందరితో కూడా మాట్లాడారు. ఒక్కొక్కరు దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల వరకు ఇంత కట్టినటువంటిది అయితే ఉంది. అంటే ఈ విషయం బయటపడకపోతే పిల్లల ప్రాణాలతో పాటుగా దాదాపుగా ఇన్ని లక్షల రూపాయలు కూడా అవుతుంది. ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా వాళ్ళకి చెప్పేది ఏమన్నా ఉందా? అసలు ఏమన్నా దీన్ని ఏమైనా చెప్తాల్చారా? ఇన్ని లక్షల రూపాయలు వెనక్కి వచ్చే పొజిషన్ అయితే లేదు. తల్లిదండ్రులు అప్పులు చేసేవాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాదు. అసలు 100% ఎంత రూపాయి ఖర్చు పెట్టినా మొత్తం అంతా కూడా గవర్నమెంటే భరిస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మొత్తం అసెంబ్లీలో నెక్స్ట్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదే చెప్పాను నేను, ఏంటి మీరు ఇంక నుంచి ₹1 ఎవరో కట్టొద్దు, మీరు ఏమేమి కట్టారో అవన్నీ డీటెయిల్స్ కూడా చేస్తే గవర్నమెంట్ మీకు ఏర్పాటు చేస్తుంది, మీరు డబ్బులు వరకు మాత్రం ఏం చేయొద్దు. అలాగే డయాలసిస్ జరుగుతుంది. ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకి కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వచ్చాం మేము. అదే చెప్పాం గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రత్యేకంగా తీసుకుని హెల్త్ మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే తెల్లారుజామున, మా మినిస్టర్ గారు అందరూ కూడా తెల్లారుజామున 4 గంటల నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు. ఎక్కడ అతన్ని ఎప్పుడైతే గణేష్ అన్న మిల్క్ వ్యాపారాన్ని పట్టుకుని వాళ్ళని తీసుకుని ప్రతి 102 కుటుంబాలకి పాలు వేసాడు అతను ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి గుర్తించడం, ఎవరైతే ఇబ్బంది ఉన్నో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందరికీ కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మొత్తం అందరూ కూడా మెడికల్ టెస్టులు చేయించడం అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఈ పిల్లల విషయంలో మాత్రం
మేము అడిగిన దాన్ని పెడితే ఒక బాబుని మాత్రం వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడు యూరిన్ హేమ్ కుమార్ గారు చెప్తున్నారు అనమాట, యూరిన్ మాత్రం ఇప్పుడే చొక్క పడుతుందండి, డయాలసిస్ ఇంక 2-3 సార్లు చేస్తాం, మీకు హోప్ అయితే ఉందని ధైర్యంగానే చెప్పడం జరిగింది. అది సిఆర్ఆర్ అని కొత్త ఎక్విప్మెంట్ విజయవాడ నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా వీళ్ళ కోసమే తీసుకొచ్చి చేయించడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ విషయంలో మాత్రం చాలా సపోర్ట్గానే ఉందండి. అది చెప్పడానికే మేము వచ్చి వీళ్ళందరూ. అసలు ఒకటి మీ ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, అసలు మీ కుటుంబ పొజిషన్ ఏంటి? అలా డబ్బులు అంటే ఎంత సడన్గా అప్పులు చేసి తీసుకురావాల్సినటువంటిది, అసలు ఏం చేస్తారు మీరు? నేను డ్రైవర్ని సార్, లారీ డ్రైవర్ని అండి. ఇక్కడ గుమ్మలతో ట్యాంకర్లో చేస్తాను. నాకు 15,000 జీతం వస్తుందండి. నేను అదే సోమత అండి. కాకపోతే ఎమర్జెన్సీ తల తాగట్లు ఎట్లా అన్నా కుర్రోళ్ళ కన్నా ఎక్కువ ఏం కాదని నేను ₹5 ఇంట్రెస్ట్ కూడా తెచ్చాను సార్. నేను అది నా పరిస్థితి అదండి. కాకపోతే ఇప్పటికి కూడా 72 అవర్స్ అవుతేనే కానీ ఇప్పుడు కూడా చెప్పలేను అన్నారు. యూరిన్ అంటే అవుతుంది కానీ అది లైట్గా డ్రాప్స్ అవుతుంది. కాకపోతే 72 అవర్స్ అవుతే మీకు ఏదన్నా కన్ఫామ్గా చెప్పలేము. ఇప్పుడన్నా మీరు వెయిట్ చేయాలి. మీరు ఏదన్నా దేవుని దండం పెట్టుకోండి, అంతా పైవాడే కాపాడ భారం వేసుకోండి. దేవుడి మీద భారం అంటున్నారు. ఏదంటే ఇప్పుడు అది చెప్పేదే కాదు, ఏదైనా ట్రీట్మెంట్ జరిగే కొలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ స్టార్ట్ అవుతాయి కానీ మేమేం చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపు బిగిసిపోయింది ఉందండి మా ఊడిది. సో అలా ట్రీట్మెంట్ జరిగే కొలికి రికవర్ అవుతాడమ్మా, మీరు తొందర ఏం పడకండి అయితే అంటున్నారు తప్ప పిల్లోడు అయితే ఇంకా రికవర్ అవుతాడన్నది కూడా వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే మీరేమన్నా చూసారు అసలు? మీ పిల్లలు లోపలికి వెళ్ళారు కదా, మిమ్మల్ని చూడడం కానీ మీతో ఏమైనా మాట్లాడడం సైకిల్ ఇలాంటిది ఏమన్నా? జాయిన్ చేసిన కాడి నుంచి బాబు అసలు మా అంక చూడటం కానీ అసలు కనీసం కదులుతాం కూడా ఏమీ లేదు, కళ్ళు కూడా తిరగడం కానీ అసలు ఏమీ లేదు. మేము వెళ్ళి చూడడం జస్ట్ అలా పడుకుని ఉన్నాడు. ఏంటంటే హార్ట్ బీట్ అయ్యి కొంచెం అవి చూడడం వరకే తప్ప మా ఊరికి అయితే ఏం లేదు. కాకపోతే టైం కావాలంటున్నారు హాస్పిటల్. ఇప్పుడన్నా పొద్దున అడిగాం సార్, మాకు ఎంత బాధగా ఉంది సార్, ఇలాగ ఏంటని అడిగితే 72 అవర్స్ ఆగితే 3 days అప్పుడు చెప్తాం, మేము ఏదన్నా అప్పుడు ఓపి ఇవ్వగలం కానీ ఇప్పుడు మేము చెప్పలేము డైరెక్ట్గా చెప్పారు సార్. మార్నింగ్ అయితే మీరేం చేస్తారు? మీ అన్నగారు ఏం చేస్తారు అసలు? అది మీ అబ్బాయి కదా, ఏం చేస్తారు అసలు? మీ పొజిషన్ ఏంటి అసలు? ఈ డబ్బులు వీటి పొజిషన్ ఏంటి అసలు? మా అన్నగారు ఒక మామూలు చిన్న కంపెనీలో అకౌంటెంట్గా చేస్తున్నారండి. అది వచ్చే జీతమే మనకి రెంట్లకి వాటిగా సరిపోతుంది. మా ఇంటి డాక్యుమెంట్స్ని తనఖా పెట్టి తెచ్చిన డబ్బులతోనే మేము పే చేస్తున్నాం సార్. నా కుటుంబం కూడా అందరూ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. ఏమైనా ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుతున్నారా? అంటే ఇప్పటికే మీరు ఏమైనా డబ్బులు పే చేయొద్దు, వీటికి సంబంధించి ట్రీట్మెంట్ అంతా చేస్తామని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఏమైనా కోరుతున్నారా ప్రభుత్వాన్ని? ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చారండి, అష్యూరెన్స్ ఇచ్చారు ఫైనాన్షియల్గా అందరూ మేము. కానీ ఇప్పటివరకు మేము పెట్టిన అమౌంట్ కూడా మేము అన్ని ఇంట్రెస్ట్ తెచ్చినాయి. ఒక 2 lakhs వరకు అందరూ పే చేశారు. ఆ అమౌంట్ పే కూడా గవర్నమెంట్ ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చి కొంచెం ముందుకెళ్తే బాగుంటుందని మాకు కూడా. సో ఇక్కడ మనమైతే చూడవచ్చు, ముఖ్యంగా చూస్తే మొత్తం ఈ పేరెంట్స్ బయట వాళ్ళ ఆందోళన ఒకటే. ఎందుకంటే 3 పిల్లలకు సంబంధించి ఒకళ్ళు 3 సంవత్సరాలు, 1.5 సంవత్సరం, 5 నెలల పాప, 3 కూడా ప్రస్తుతం అయితే రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1.5 సంవత్సరం వయసు ఉన్నటువంటి బాబు పరిస్థితి మాత్రం తీవ్ర ఆందోళనగా ఉన్నటువంటిది అయితే ఉంది. 72 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు అయితే చెప్పినటువంటి దేవుడి మీద భారం ఏమని చెప్తున్నారు. అయినా కూడా ఇప్పటికే దాదాపుగా ఒక్కొక్కరు 2 లక్షలకు పైన అప్పులు చేసి తీసుకొచ్చి వివిధ హాస్పిటల్లో ఇప్పటికే బిల్లులు అయితే చెల్లించినటువంటిది అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఈ రెయిన్బోకి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టి ప్రస్తుతం అయితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటిది అయితే ఉంది. అప్పులు చేసి లారీ డ్రైవర్లు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నెలకు 15-20 వేల రూపాయలతో ఉద్యోగాలు చేసుకుని కుటుంబాలను పోషించుకునేటటువంటి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆ అప్పులు చేసి పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలి, ఆ వైద్యంతో పాటుగా తమ ఖర్చు పెట్టినటువంటి వాటిని కూడా అది తిరిగి వెనక్కి ఇచ్చేలాగా కొంత సాయం చేయాలని వీళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్లో 14 మంది అయితే చికిత్స పొందుతున్నారు. రెయిన్బో హాస్పిటల్లో ప్రస్తుతం అయితే 3 చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే వాసుతో పాటుగా అది జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చి వాళ్ళ పరామర్శించడంతో పాటు వైద్యులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపొద్దున అంటే ఉదయం రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వర్ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా పరిశీలించడంతో పాటు వీళ్ళకి పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వాళ్ళ పిల్లల పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కొంతమందికి స్టేబుల్గా ఉన్నా కొంతమంది దేవుడి మీద భారం వేయాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో బయటికి రాలేనటువంటి దుఃఖంతో వాళ్ళైతే బాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లులైతే అంటే తండ్రులు కొంత ధైర్యంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ తల్లులైతే హాస్పిటల్ లోపలే రోధిస్తున్నటువంటిది అయితే ఉంది. హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు కానీ కంటిన్యూగా వాళ్ళైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలు, కనీసం తమకు ఏం జరుగుతుందో తెలియదు, లోపల ఉన్నటువంటి
బాధను కూడా బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. యూరిన్ ఒక్కసారిగా బంద్ అయితే పెద్దవాళ్ళు అయితే కనీసం వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను బయటకు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ 5 నెలల పాప కానీ సంవత్సరంన్నర ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కనీసం వాళ్ళ లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళలో ఉన్నటువంటి బాధను కూడా బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వాళ్ళని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇప్పటికీ కూడా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే యూరిన్ పాస్ అవుట్ అవుతుంది, ఇంకా పూర్తిగా అవట్లేదు. అలా అయితేనే కానీ వీళ్ళ కండిషన్ మెరుగుపడే అవకాశం అయితే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముగ్గురికి రౌండ్ ది క్లాక్ వాళ్ళకి 24 అవర్స్ కూడా డయాలసిస్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకరికి సంబంధించి ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ లోంచి డయాలసిస్ తొలగించామని చెప్తున్నారు. మరొక ఇద్దరిని పూర్తిగా డయాలసిస్ అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. డయాలసిస్ నుంచి ఒకరిని తొలగించినా కూడా మళ్ళీ అవసరమైతే కనుక వాళ్ళు ఖచ్చితంగా డయాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నటువంటిది అయితే ఉంది. మిగిలిన వాళ్ళకి సంబంధించి మరొక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరికీ చికిత్స అందుతున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మెరుగుపడినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ గణేష్ పాలు దాదాపుగా ఒక్కొక్కల అసలు మరొకటి ఇక్కడ వీళ్ళని ఒక విషయం అడగవచ్చు. అంటే మీకు సంబంధించి మీ ఇళ్లలో ఎన్ని సంవత్సరాల నుంచి గణేష్ పాలు పోస్తున్నారు? అసలు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటిది ఏమైనా ఉందా? ఎప్పుడు లేదు సార్, సంవత్సరంన్నర నుంచి మేము ఎప్పుడూ తీసుకుంటున్నాం అతని దగ్గర. ఎప్పుడు ఇలా లేదు సార్, ఎప్పుడు కూడా ఇప్పటికి ఇదే ఫస్ట్ టైం సార్ ఇలా జరగడం. ఎప్పుడు లేదండి. మావాడు కొంచెం అమౌంట్ కూడా లేట్ చేసినా కానీ ఎప్పుడు మాట్లాడలేదు. మా పిల్లలతో కూడా కొంచెం ఆడుకుని వెళ్తారు సార్ మాకు పాలసీ. కానీ ఇప్పుడు చూస్తే గణేష్ కొన్నిట్లో కల్తీ కలిపాడు, వాటిలో మేము గుర్తించామని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు దీన్ని ఏమైనా ఊహించారు? అసలు ఊహించలేదు సార్. ఆ అబ్బాయి అలా చేతను కూడా మా కుర్రను ఆడుకుని వెళ్తారు సార్. ఇప్పుడు అసలు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు సార్ మాకు. అసలు మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఈ పాలు పోయిస్తున్నటువంటిది అయితే ఉంది? 1.5 year నుంచి మిల్క్ పోపిస్తున్నామండి. బిఫోర్ ఎప్పుడు ఇలా లేదు. మండే రోజు పాలు తీసుకుని తాగిన తర్వాత నుంచే పాపకి చాలా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్లలో పాల్పోస్తున్నా ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది అయితే రాలేదు అని చెప్తున్నారు. కానీ పోలీసుల తనిఖీల్లో మాత్రం ఇప్పుడు ఆ గణేష్ పోసినటువంటి పాలల్లో ఒక ట్యాంక్కి సంబంధించి కల్తీ జరిగిందనేది ఇప్పుడైతే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ వీటిని సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే కల్తీ పాల వ్యవహారంతో ఇప్పుడంతా కూడా మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు.